హాయ్ ఫ్రెండ్స్, ఒక సింపుల్ క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ మీ శాలరీ పెరుగుతుందా, ప్రమోషన్ వచ్చిందా, ఇంక్రిమెంట్ వచ్చిందా, అయినా కూడా మీ లైఫ్ స్టైల్ ఎందుకు సేమ్ గా ఉంది? మీ సేవింగ్స్ ఎందుకు గ్రో అవ్వట్లేదు? ఈ వీడియోలో శాలరీ, ఇన్ఫ్లేషన్ అండ్ రియల్ సొల్యూషన్ సింపుల్ గా చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మోస్ట్ పీపుల్ అనుకుంటుంటారు శాలరీ హైక్ వచ్చింది, లైఫ్ బెటర్ అయిపోతుందని. కానీ నిజం ఏంటంటే శాలరీ 8% పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ మాత్రం 10 to 12% పెరుగుతుంది. అంటే ఏంటి? మీ ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతున్నాయి. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లాస్ట్ ఇయర్ శాలరీ 50,000 ఉంటే ఇయర్ శాలరీ 54,000. కానీ రెంట్, పెట్రోల్, గ్రాసరీస్ అన్ని కలిపి 8,000 ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. అంటే శాలరీ 4,000 పెరిగితే ఇన్ఫ్లేషన్ మాత్రం 8,000 పెరిగింది. రిజల్ట్ వచ్చేసి లాస్. శాలరీ పేపర్ లో పెరిగింది, రియల్ లైఫ్ లో కాదు. మిడిల్ క్లాస్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అవుతారు. వి వర్క్ హార్డర్, వి వెయిట్ ఫర్ ప్రమోషన్స్. కానీ ఇన్ఫ్లేషన్ సైలెంట్ గా మీ ఇన్కమ్ ని తినేస్తుంది. హార్డ్ వర్క్ చేస్తాం కానీ వెల్త్ క్రియేట్ చేయం. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. శాలరీ ఈజ్ ఈక్వల్ టు లివింగ్, వెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్. జాబ్ ఉంటే ఇన్కమ్ ఉంటుంది, అదే ఎసెట్ ఉంటే ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది. సింపుల్ రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ ఇన్వెస్టింగ్ గ్రోత్ గ్రేటర్ దెన్ ఇన్ఫ్లేషన్. సేవింగ్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ గ్రోత్ రాదు. ఈక్విటీ, సిప్స్, అసెట్స్, గోల్డ్ యాజ్ హెడ్జ్. ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే ఇలాంటి గ్రోత్ అసెట్స్ కావాలి. లాస్ట్ టైం మీకు క్లియర్ గా చెప్తా, శాలరీ మీకు లైఫ్ ఇవ్వచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మీకు ఫ్రీడమ్ ఇస్తాయి. ఇన్ఫ్లేషన్ వర్క్ చేస్తుంది ఎవ్రీడే, అండ్ మీ మనీ కూడా వర్క్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.